తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాము. 1వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మని నీయలేదు. ఈ వాక్య భాగం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. దేవుడు మనకి ఆత్మనిచ్చాడు. మనము శారీరకంగా జీవించినప్పుడు ఈ శరీరంలో జీవంతో జీవించడానికి కావలసిన ఆత్మ దేవుడిచ్చాడు. శారీరకమైన జీవితంలో నీవు జీవించటానికి అంటే దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్కాలం అంతా ఆరోగ్యంగా సంతోషముగా దేవుడు నీకు ఇచ్చిన బాంధవ్యాలతో కలిపి జీవించటానికి నీకు ఒక ఆత్మని ఇచ్చాడు. అంటే శరీరము, ప్రాణము, జీవము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. నీ జీవిత విధానంలో నీకు శరీరం అనేది ఉంటుంది, జీవం అనేది ఉంటుంది, ప్రాణం అనేది ఉంటుంది. అంటే మన ప్రాణము ఈ దేహాన్ని వదిలిపెట్టగానే దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఈ మూడిటితో మన జీవిత విధానం ఉండేటట్లుగా దేవుడు సృష్టించాడు. అయితే ఈ జీవిత విధానంలో ఈ దేవుడు నీవు జన్మించడానికి ఇచ్చినప్పుడు నీకు ఇచ్చిన ఆత్మ ఈ జీవితంలో దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అంత ఆయుష్కాలము నిన్ను సజీవముగా నిలపటానికి కావలసిన ఆత్మ అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పే ఆత్మ ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు జీవించడానికి కావలసిన ఆత్మ. అదే పరిశుద్ధాత్మ కావచ్చు, అదే ఆదరణకర్త కావచ్చు, అదే సత్యస్వరూపి అయిన ఆత్మ కావచ్చు, త్రిత్వములో 3వ రూపమైన పరిశుద్ధాత్మ కావచ్చు అని మీరు తెలుసుకోవాలి. అంటే అలాంటి ఆత్మని ఎవరైతే దేవుణ్ణి తన దేవుడుగా తన రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు ఇచ్చిన ఈ మూడిటికి సంబంధించింది కాకుండా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడితో సత్సంబంధాలు కలిగి సహవాసము కలిగి ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా జీవించడానికి కావలసిన ఆత్మీయ జీవితం కలగటానికి కావలసిన ప్రత్యేకమైన ఒక ఆత్మని, తన శక్తి కలిగిన ఆత్మని నీకు ఇస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మనది ఆత్మీయ జీవితం. లోకంలో ఉన్నోళ్ళందరిది శారీరకమైన జీవితము. వారి శారీరకమైన జీవితంలో జీవించడం కోసమే ఈ జీవితంతో కష్టపడుతూ ఉంటారు. కానీ మన శారీరకమైన జీవితాన్ని జీవిస్తూనే నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడానికి ప్రారంభించిన నీ జీవితాన్ని ఆత్మీయ జీవితం అంటారు. ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు జీవించాలంటే చాలా కష్టం. కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని నీకిచ్చి ఈ జీవితంలో నడిచేటట్లుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ అంటే దేవుడు నీకు ఆత్మీయ జీవితాన్ని జీవించటానికి కావలసిన శక్తిని ఇచ్చే ఆత్మ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడదా అనేది కాదు. కానీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా ఆయన నిజమైన దేవుడని నమ్ముకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే నేను దేవుడి మార్గంలో కరెక్ట్గా నడవగలనా లేదా, నేను ఈ లోక ఆశలను జయించగలనా లేదా, నేను ఆయనకి నచ్చినట్లుగా జీవించగలనా లేదా అనేది వాళ్ళ జ్ఞానం ద్వారా, వాళ్ళ శక్తి ద్వారా, వాళ్ళ యొక్క ప్రయత్నాల ద్వారా దేవుడి మార్గంలో చక్కగా నడవాలనే ఉద్దేశంతో చాలా మంది దేవుడి సన్నిధానానికంటే దేవుని తమ దేవుడిగా తమ స్నేహితుడిగా అంగీకరించడానికి ఇంకా వెనక వేడుగు వేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలాంటి వాళ్ళకి నీవు నాతో చక్కగా నేను చెప్పినట్లుగా జీవించడానికి కావలసిన శక్తిని నేనే ఇస్తాను, నా ఆత్మని పంపి నీతో సహవాసం చేసేటట్లుగా నేను సర్వసత్యంలోకి నడిచేటట్లుగా నేను చేస్తాను నా ప్రియమైన బిడ్డలారా. అలా కాకుండా నీ సొంత జ్ఞానం ద్వారా నా బాప్తిసం తీసుకున్న తర్వాత నాలో నడవటానికి ప్రయత్నిస్తూ ఇంకా దేవుడి నిబంధనలోకి ప్రవేశించుకోకుండా అక్కడే ఆగిపట్టినట్లయితే వాళ్ళకి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిగా మనల్ని సృజించినప్పుడు దేవుడిని మార్గాలని మనం చాలా వ్యతిరేకించినట్లుగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వచ్చి పెంతెకొస్తు దినమునాడు మన పరిశుద్ధాత్మని పొందుకునేదాకా చాలా విషయాల్లో చాలా మంది తప్పిపోయినట్లుగా శారీరకమైన ఈ లౌకికమైన కోరికల ప్రకారం నడుచుకుంటూ దేవుడికి అవిధేయతగా ఉండి దేవుడిని బాధ పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఏదైనా తోట నుంచి స్టార్ట్ అయ్యి
యేసుక్రీస్తు సిలువ వేసేటప్పుడు ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా దాకా లౌకికమైన తమ జీవితంలో ఉన్న వాటి కోసమే వెంపర్లాడుతూ దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలోంచి తొలగిపోయినట్లుగా ఉన్నది. అవ్వ ఆదాములు దేవుడి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పండు అందంగా ఉందని గొప్ప ఘనత అంటే దేవదూతలు అవుతారని ఆశపడ్డారు. బిలాం అయితే డబ్బులు ఇస్తాడు, లేకపోతే గొప్ప క్షీణారు వస్త్రాలు ఇచ్చేసేసి అతన్ని గణపరుస్తాడని రాజుని బట్టి దేవుడి మార్గంలోంచి తొలగిపోతారు. ఇశ్రాయేల్ నుంచి ఐగుప్తుకి నడిపించిన ప్రజలైతే లౌకికమైన ఆహారము, లౌకికమైన కోరికలతో దేవుడి మార్గంలోంచి తప్పిపోతూ అలా బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుడి మార్గంలోంచి సొలొమోను అయితే దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా ఈ లోకంలో ఉన్న కోరికల కోసమే తన యొక్క దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞాన సంపదను కూడా ఈ లోకంలోనే వాడుకొని దేవుడి నుంచి దూరం అయిపోయినట్లుగా ఉంది. కృత నిబంధనలో కూడా ఇస్కరియోతు యోధా ఉంటాడు, 30 వెండి నాణాలకి దేవుడిని నమ్మేస్తాడు. అంటే మానవులుగా నీ శక్తి సరిపోదు దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో. అందుకని దేవుడు తను ఈ లోకంలో నీ కొరకు వచ్చి జీవించినంత కాలము పరిశుద్ధాత్మ శక్తితో జీవించినట్లుగా ప్రతి వ్యక్తికి స్పష్టంగా చెప్తాడు. యేసుక్రీస్తు జననమే పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. యేసుక్రీస్తు స్వార్థ సేవ మొదలుపెట్టడమే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఆ యోర్దాను నదిలోంచి బయటకు వచ్చాక తను పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రపంచానికి చాటించడం మొదలు పెడతాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పునరుత్థానుడై లేచడం కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరణాన్ని చేయించి పునరుత్థానుడుగా ఉండి పరిశుద్ధాత్మ శక్తితో 40 దినాలు అందరికీ కనపడి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమునకు ఆసీనుడైనట్లుగా ఉన్నది. మరి నీవు విశ్వసించిన నీ దేవుడి ఆత్మీయ జీవితంలో దేని యొక్క సహవాసముతో శక్తితో తన ఆత్మీయ జీవితాన్ని జీవించాడో మానవుడిగా ఈ లౌకికమైన ప్రతి దాన్ని జయించి దేవుడి శక్తితో తన దేవుడి కుమారుడని మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆకాశానికి తండ్రి కుడిపార్శ్వానికి మహిమ శరీరంతో విడిపోయాడో అలాగే నీవు నేను కూడా ఈ లోకంలో ఆయన నమ్ముకున్న తర్వాత అలాంటి గొప్ప శక్తి కలిగిన పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇవ్వాలని దేవుడు సంకల్పించి పెంతెకోస్తు దినమునాడు ఆకాశం నుంచి పృథ్వీలో 3వదైన ఆ పరిశుద్ధాత్మ శక్తిని ప్రపంచంలో ఎవరైతే దేవుణ్ణి తన రక్షకుడుగా అంగీకరించాడో వాళ్ళని ఇవ్వటానికి పంపించాడు. ఆ శక్తితోనే ప్రపంచంలో ఈరోజు క్రైస్తవ్యం ప్రకటించబడుతుంది. ఆ శక్తితోనే ఆ బలముతోనే ఈ సత్య మార్గాన్ని ప్రపంచం మొత్తం ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మానవుల మేధస్సుతో ప్రకటించిన ప్రతీది కూడా అది వ్యర్థమైపోయి దేవుడికి ఉపయోగకరం కాకుండా లౌకికానుసారమైన జీవిత విధానంతోనే అంతరించిపోతుంది. కానీ ఆత్మజ్ఞానముతో దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో ఏ వ్యక్తి అయితే తన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటాడో వాళ్ళ జీవితంలో అత్యద్భుతమైన విజయాన్నిచ్చి సంతోషాన్నిచ్చి సమాధానాన్నిచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాంటి ఆత్మని దేవుడు నీకు పరలోకము నుంచి పంపించాడు. తన శక్తిని, తన బలాన్ని, తన అధికారాన్ని, తన మహిమలో ఉన్న త్రిత్వములో ఉన్న ఒక స్వరూపాన్ని నీ దగ్గరికి నీ మీదకి పంపించి నీలో ఉంచి ఆత్మీయ జీవితంలో నడిపించడానికి దేవుడు ఏర్పాటులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి సంగమా. ఆత్మీయ జీవితం అంటే దేవుడి ఆత్మతో నడిపించబడతాం. ఎందరు క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళంతా దేవుడు కుమారులై ఉంటారని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. ఎందరు క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్లే క్రైస్తవులు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని దేవుడు చెప్తున్నాడు. మీరు ఆయన ఆత్మతో నడిపించబడుతుంటేనే ఈ లౌకికమైన జీవితం మీద విజయం సాధించి ఆత్మీయ జీవితంలో నడవటానికి ప్రయత్నిస్తున్నట్టు. అలాంటి ఆత్మని మీకు ఇచ్చాడు అన్న సత్యాన్ని ఎవరైతే బాప్తిసం తీసుకొని దేవుణ్ణి నీ దేవుడుగా, నీ ప్రభువుగా, నీ తండ్రిగా, నీ స్నేహితుడిగా అంగీకరించి ఆయనతో జీవించినంతకాలము జీవించాలని చెప్పి ఒప్పందం చేసుకొని నడుస్తూ నీ ప్రయాణంలో ఉన్నావో నువ్వు ఆత్మ సహాయంతో నడుస్తున్నావా లేదనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ఆత్మ సహాయంతో నడుచుకున్న అపోస్తలు 12 మంది ప్రపంచాన్ని తల్లకిందులు చేశారు. ఆయన సువార్తని దశ దిశలా ప్రకటింపచేశారు. అంతకుముందు పారిపోయిన అపోస్తలే యేసుక్రీస్తు తెలియదని చెప్పిన ఆ అపోస్తలులే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల వాళ్ళతో జీవించిన జీవితాన్ని ఆయన మాటలు దగ్గరగా విని ఆయన చూస్తూ
ఆయన నడిచిన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తి లేనప్పుడు పిరికి వాళ్లలాగా పారిపోయి ఎవరు చంపేస్తారో, ఆయన నిజమైన దేవుడని ఆయన శిష్యులు అని చెప్తే ఎవరు చంపేస్తారని పారిపోయిన ఆ వ్యక్తుల జీవితాల్లాగా మన జీవితాలే పరిశుద్ధాత్మ లేకపోతే ఉంటాయి. మన కుటుంబంలో మనం దేవుని ఒప్పుకోలేమో, మన సమాజంలో మనం ఒప్పుకోలేమో, మనం ఉద్యోగం చేస్తున్న చోట ఒప్పుకోలేమో, మన సంఘంలో కూడా దేవుడికి నమ్మకమైన సేవ చేసి దేవుడి ఆధ్యాత్మిక జీవితంలో జీవించే వ్యక్తిలాగా నీవు జీవించలేవు అన్న సత్యాన్ని తెలుసుకో. అది నీ తప్పు కాదు, ఎందుకంటే నీవు అలాంటి దేవుడిచ్చిన శక్తి కలిగిన ఆత్మని నువ్వు పొంది ఉండలేదు కాబట్టి నీ ఆధ్యాత్మిక జీవితంలో దినదినము నువ్వు తప్పులు చేస్తూనే నిరంతరము సైతాను యొక్క ఆధీనంలో ఉండి దేవుడి ఆత్మని పొందకోకుండా లౌకికమైన దేవుడి యొక్క ఆజ్ఞానుసారమైన జీవితానికి విరుద్ధంగా ఈ లౌకికమైన జీవితాన్నే జీవిస్తూ ఉంటావు అన్న సత్యముతో బైబిల్ గ్రంథాన్ని దేవుడు ప్రకటించినప్పుడు తను పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన దేవుడు నిన్ను కూడా శిష్యులకు ఏం చెప్తాడు? మీరు 40 దినాలు మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీరు కనిపెట్టండి, అప్పటి వరకు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళంతా దేవాలయంలో పెంతెకొస్తే దినం దాకా కనిపెడుతూ ఉంటే ఆకాశం నుంచి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కృమ్మరించినప్పుడు శక్తి పొంది ప్రపంచవ్యాప్తంగా సువార్త చేస్తూ అపోస్తలులు అనే పేరుకి అప్పుడు దానికి సార్థకత తెచ్చుకున్నారు. అంతకుముందు పిరికి వాళ్ళు, అంతకుముందు దేవుడు మా దేవుడు కాదని పారిపోయిన వాళ్ళు, వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న శారీరకమైన కోరికల్ని, డబ్బు మీద కానీ ఇతరుల అధికారం మీద కానీ రకరకాలైన వ్యామోహాలతో జీవించిన ఆ వ్యక్తులు వాటి మీద అజమాయిషి, వాటి మీద ఆధిక్యతని జయించలేక ఓడిపోతూ లౌకికంగానే జీవించిన ఆ వ్యక్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నారో అప్పటి నుంచి దేవుడికి సాక్షులుగా ఉన్నారు. అలాంటి ఆత్మని పొందుకొని ఆత్మీయ జీవితంలో ఉండాలని చెప్తున్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ ఏం చెప్తాడంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిస్తాడు. దేవుడిచ్చిన ఆత్మకున్న మహోన్నతమైన గొప్ప 3 లక్షణాల గురించి చెప్తూ పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు. పిరికితనం అంటే మీరు పిరికితనముగా దేవుని ఇంకా ఒప్పుకోకుండా ఉన్నట్లయితే మీరు దేవుడి ఆత్మ చేత సంధించబడలేదు. దేవుడి ఆత్మ మిమ్మల్ని మీలో నివాసం ఉండటానికి యోగ్యమైన ఘటాలు లేగా ఆయనకి నివాస యోగ్యమైన మందిరాల్లాగా మీరు ఇంకా రూపొందించబడలేదు అన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు నీకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాడు. మరి ఎంతమంది ఇలాంటి ఆత్మీయమైన అనుభవం కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు అలాంటి ఆత్మని ఇచ్చాడని చెప్తున్నాడు. మీకు పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు. మీరు ఇంకా దేవుడి యొక్క సంఘంలో కానీ సమాజంలో కానీ దేవుడికి వచ్చిన సాక్ష్యాన్ని బలముగా చెప్పలేకపోతున్నారంటే మీరు దేవుడి ఆత్మని పొందుకున్నామో, మేము క్రైస్తవురాలని చెప్పుకుంటూ కూడా పిరికితనము కలిగిన సైతాను ఆత్మతోనే మేము క్రైస్తవులోనే జీవిస్తున్నట్లు. కానీ అలాంటి పిరికితనము కలిగిన ఆత్మని దేవుడు ఇవ్వలేదు. మీకు ఇంద్రియ నిగ్రహము, శక్తి, ప్రేమ, ఈ 3 లక్షణాలు కలిగిన ఆత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధమైన ఆత్మ అది నిన్ను సర్వసత్యములకు నడిపిస్తుంది, సత్య మార్గాన్ని నీకు బోధిస్తుంది. ఆ మార్గంలో నిన్ను నడిపించేటట్లుగా అది నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తూ నిన్ను సన్మార్గంలో దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా నడిపిస్తుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేశారు. యాక్చువల్గా అగ్నిగుండంలో పడేస్తే ఏమవ్వాలి? కాలిపోవాలి. కాలిపోతే అంత అత్యద్భుతమైన అగ్నిగుండం, మామూలు చేసిన అగ్నిగుండాన్ని ఇంకా కోపం వచ్చి దాన్ని 7 చేసి అలాంటి అగ్నిగుండంలో పడేసినప్పుడు వీళ్ళు దహించిపోయారా? కాలిపోయారా? వీళ్ళ యొక్క వెంట్రుకలు ఏమన్నా కాలినయా? వస్త్రాలు ఏమన్నా అయినయా? లేదు కదా. కానీ వాళ్ళతో ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వ్యక్తి అంటే అర్థం చేసుకోండి. నీవు శ్రమల కొలిమిలో ఉండి దేవుడికి సాక్షిగా ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆకాశం నుంచి విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి నీతో ఉండి నీ చుట్టూ సరౌండింగ్స్ లో ఉండి నిన్ను కాపాడుతూ కంచె వేసి తను కూడా నీతోనే జీవిస్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అంటే. వాళ్ళు దేవుడికి నమ్మకంగా ఉన్నారు. ఆ దేశమంతా హేళన చేసింది. దాసులుగా ఒక బానిసలుగా ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ రాజు గాని ఆ ప్రజలు గాని వాళ్ళని హింసిస్తూ హేళన చేస్తూ అగ్నిగుండంలో పడవేసినప్పుడు వాళ్ళని చంపేసేయాలని
కక్షతో. కానీ వీళ్ళు దేవుడికి పిరికితనము కాకోకుండా, మేము దేవుడి సేవకులము, ఆయన జీవము కలిగిన దేవుణ్ణి మేము సేవిస్తున్నాము, మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, రక్షించకపోయినా ఆయన కోసము మేము చనిపోతాము అనే ధైర్యముగా దేవుణ్ణి ప్రకటించిన దాసులు. అలాంటి వాళ్ళతో దేవుడే ఆకాశాన్ని వదిలిపెట్టి అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యి వాళ్ళని కంటికి రెప్పలాగా ఎటువంటిది జరగకుండా తీసుకొని వచ్చిన దేవాది దేవుడు, అదే దేవుడి యొక్క పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి. అంత శక్తిమంతుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. అంటే ఏదో యథాలాపంగా నా దేవుడు అంటే ఏదో బాధలు రోగాలు తీర్చేస్తాడు, లేకపోతే నాకు జ్ఞానం ఇస్తాడు, లేకపోతే జలుబు తీసేస్తాడు, దగ్గు తీసేస్తాడు, ఇవి కాదు. ప్రపంచంలో మనుషులకి ఏదైతే అసాధ్యమో అలాంటివి కూడా సాధ్యము చేయగలిగిన ఈ జీవితంలో నీకు అత్యున్నతమైన దేవుణ్ణి నేను ఉన్నానే బలమైన నిరీక్షణ, ఆదరణ కలిగించే దేవుడుగా యేసుక్రీస్తు నీకు ఈ లోకానికి వచ్చి నిన్ను ఆదరించడానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాంటి ఆత్మని, అలాంటి నిరీక్షణ కలిగిన ఆత్మని, అలాంటి ఆదరణ కలిగిన ఆత్మని, అలాంటి బలమైన విశ్వాసముతో, అచంచలమైన విశ్వాసముతో దేవుణ్ణి నమ్ముకొని ఆయన కోసం జీవించే బిడ్డలుగా నిన్ను చేయగలిగిన అంత శక్తి కలిగిన బలము కలిగిన దేవుడి ఆత్మనిచ్చి మిమ్మల్ని నడవమని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, మనం ఎలా జీవిస్తున్నాము? మనం ఎలా జీవిస్తాం? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరో ఏదో వ్యక్తి చెప్పాడని కాదు, బైబిల్ గ్రంథంలోదే నేను చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు జీవించిన విధానాన్ని నీ జీవిత విధానముగా మార్చుకోమని చెప్తున్నాను. ఎవరో లోకంలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు ఆచరించమని నేను చెప్పట్లేదు. బైబిల్లో దేవుడి గ్రంథం, దేవుడు ఈ లోకానికి వచ్చి ఎలా జీవించాడు, ఎలా నిన్ను జీవించమని, నన్ను పోలి జీవించమని యేసుక్రీస్తు చెప్పాడే కానీ వేరే వ్యక్తిని పోలి జీవించమని చెప్పాడా? ఆయన్ని పోలి జీవించిన పౌలు అనే భక్తుడు కూడా నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను కాబట్టి నన్ను పోలి మీరు జీవించండి మాదిరికరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించి యేసుక్రీస్తులాగా జీవించి తను చెప్పాడు. అంటే క్రీస్తు పోలిన జీవితాన్ని, బైబిల్లో దేవుడు ప్రకటించిన జీవితాన్ని, దేవుడు జీవించిన జీవితాన్ని నిన్ను జీవించమని దేవుడు చెప్తూ అలాంటి ఆత్మని, శక్తి కలిగిన ఆత్మని దేవుడిని ఇచ్చాడు. ఒకవేళ దేవుడి యొక్క పరిశుద్ధాత్మని మీరు పొందకపోతే దేవుణ్ణి అడగండి, దేవా నీ ఆత్మశక్తితో నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా అడిగి, ఈ లోకంలో నేను బలహీనుడిని, నేను బలవంతుడిని కాదు, ప్రతి విషయంలో తప్పిపోతూ ఉంటాను, లౌకికమైన కోరికలు నన్ను లోకంలోకి తీసుకెళ్లిపోతాయి, బాంధవ్యాలు, బంధుత్వాలు అన్ని నన్ను లోకంలోనే నీ నుంచి వేరుపడుతూ ఎడమ చేస్తున్నాయి. కాబట్టి అలాంటి అతీతమైన వాటన్నిటికంటే నిన్ను ప్రేమించే నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి దేవా అని ఏ వ్యక్తి అయితే నిజముగా మనస్సుతో, హృదయపూర్తిగా, ఆత్మతో, సత్యముతో ఆయన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ వ్యక్తికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మతో నింపి శక్తిని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. సంగమా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రతి క్షణము పడిపోతూనే ఉంటావు, ప్రతి దినము పడిపోతూనే ఉంటాము. కానీ అలా పడిపోకుండా ఉండాలంటే దేవుడి యొక్క ఆత్మశక్తి నీకు కావాలి. ఆ ఆత్మ నడుపుదల నీకు శక్తినిస్తుంది, ప్రేమనిస్తుంది. తర్వాత మామూలుగా మూడోది వచ్చేటప్పటికల్లా ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అని చెప్తాడు. మరి మీరు ఈ దేవుడిచ్చిన ఆత్మలో ఉన్న ఈ మహోన్నతమైన 3 లక్షణాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. శక్తి ఎలాంటి శక్తిని ఇస్తుందంటే, యేసుక్రీస్తు ఆరోహణగా వెళ్ళిపోతూ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు అని చెప్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు అంటే అదే 5వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే, యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు. మన పాస్టర్ గారు ఇచ్చిన బాప్తిస్మం మీకు నీటి బాప్తిస్మం కావచ్చు. లోకంలో దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు ఎంత ఇచ్చేది ఏంటంటే, నీ మాటను బట్టి నేను దేవుడిని నా దేవుడిగా అంగీకరించాను, అందరి ఎదుట నేను ఆయన నమ్ముకుని ఆయన కోసమే జీవిస్తానని నీ నోటి మాట చేత నువ్వు ఒప్పుదల చేశావు కాబట్టి శారీరకమైన ఆ యొక్క
ఆ జీవిత విధానములో లౌకికమైన బంధాలను బట్టి శారీరకమైన బాప్తిస్మం అంటే నీ శరీరానికి మాత్రమే బాప్తిస్మం ఇచ్చి దాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుకుంటానని నిబంధనలోకి నిన్ను ప్రవేశింపచేస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ నిబంధనలోకి ప్రవేశించిన తర్వాత దేవా నీ ఆత్మతో నన్ను నడిపించు, ఈ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ లేకపోతే నేను నడవలేని చెప్తున్నావు కదా, నీ ఆత్మశక్తితో నన్ను నడిపించు దేవా అని చెప్పి ఏ వ్యక్తి అయితే అడుగుతాడో పరిశుద్ధాత్మతో పెంతెకోస్తు దినమనాడు వాళ్ళకి ఎలాగైతే ఇస్తా అన్నాడో అలాగే నీకు కూడా బాప్తిస్మం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి నీ మీద కుమ్మరించబడినప్పుడు ఆయన శక్తితో నీవు నింపబడతావు. అలాంటి బాప్తిస్మాన్ని పొందాలి అని దేవుడు చెప్తున్నారు. శారీరకమైన బాప్తిస్మాన్ని, లౌకికమైన దైవజనులు అందించే బాప్తిస్మాన్ని పొందడం అనేది దేవుడి నిబంధనలో మొదటిదైతే, దేవుడి నిబంధన ఏంటంటే అలా పొందిన నీవు నా ఆత్మ చేత కూడా బాప్తిస్మాన్ని పొందాల్సిందే అని చెప్పి పరిశుద్ధాత్మతో ఆయన బాప్తిస్మం నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు పొందుతున్నావా? పొందటానికి సిద్ధముగా ఉన్నావా? పొందితే ఆయనకి సాక్షిగా ఉంటావు, శక్తిమంతుడిగా ఉంటావు. పొందకపోతే పిరికి తనము కలిగిన వ్యక్తిలాగా పిరికి ఆత్మని పొంది ఆయనకి సాక్షిగా ఉండవు, దేవుని మహిమకరంగా మీ ఆత్మీయ జీవితము ఉండదన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ ఏమంటాడు 8వ వచనంలో, పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని అందుతారు. మొట్టమొదటిగా నీకు వచ్చే శక్తి ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో నువ్వు సాక్షిగా ఉంటావు. అంటే ఈ లౌకికమైన జీవితంలో నువ్వు సాక్షిగా ఉంటావు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే, దేవుడి యొక్క అభిషేకం ఉంటే, దేవుడి శక్తి నీలో ఉంటే, దేవుడు ఎప్పుడైతే తన శక్తితో నిన్ను నింపి తన సాధనముగా నిన్ను వాడుకోవటానికి నిశ్చయించుకున్నాడో నీకు శక్తి వస్తుంది. అది ఆత్మీయమైన శక్తి కావచ్చు, శారీరకమైన బలవంతుడైన వ్యక్తిలాగా నువ్వు జీవించడానికి శక్తి కావచ్చు. అలాంటి శక్తి వచ్చినప్పుడు నువ్వు బలమైన సాక్షిగా ఉంటావు. అంటే యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండేంత శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఒకప్పుడు పేతురు పారిపోయాడు, శిష్యులు పారిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మని పొందుకున్నారో 2వ అధ్యాయంలో చివరిలో ఎంత బలముగా దేవుడికి సాక్ష్యం చెప్తారు. దేవుడి శక్తి వాళ్ళ మీద ఆవరించినప్పుడు ఎంత బలముగా ఆయన గురించి ప్రకటిస్తారు. ఏమన్నా చంపేస్తారని ఏమన్నా భయం ఉందా? లేదు కదా. అలాంటి శక్తి కలిగిన వ్యక్తి లేక అప్పుడు దాకా నువ్వు భయపడిన వ్యక్తివి ఆ క్షణం నుంచి దేవుడి కోసం జీవించడానికి నిన్ను నువ్వు నిశ్చయించుకొని ఆ శక్తితో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకోవటానికి ప్రయత్నిస్తావు అనేది దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా నీవు దేవుడిని నమ్ముకున్నావు, నీలో శక్తి ఉంది, నువ్వు నమ్ముకున్న పరిశుద్ధాత్మలో శక్తి ఉందని చెప్తున్నారు. మరి ఆ శక్తిని నువ్వు ఇతర ప్రజలకు తెలియచేయాలి కదా. నీ ఇంట్లో వాళ్ళకి కానీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడి యొక్క శక్తిని, ప్రభావం అనేది నీ నుంచి వెళ్ళాలి కదా అన్న సంగతి కూడా నిన్న నువ్వు దేవుడు అలాంటి శక్తిని కూడా నీకు ఇస్తాడు. అదేంటంటే మన అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు, యోహాను శృంగారం అనే దేవాలయానికి వెళ్తూ ఉంటారు. వెళ్తుంటే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి ఉంటాడు. అతను పేతురు, యోహాను వైపు, కుంటివాడు ఏం చేస్తాడు? దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని ఎవరన్నా సహాయం చేస్తాడంటే ఆర్థికమైన సహాయం అంటే ఎవరన్నా డబ్బులు ఇస్తే తను ఏమనుకున్నాడు, ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితాంతం నేను ఇలా కుంటివాడిగానే ఇక్కడే కూర్చొని అడుక్కొని జీవితం చచ్చిపోవాలన్న ఆలోచనతో దేవుణ్ణి తన జీవితం నుంచి మార్చమని, తన జీవితాన్ని మార్చి తన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వాలి, అలా అడుగు అని చెప్పే వ్యక్తి కూడా ప్రపంచంలో అతనికి ఎవరు దొరకక అతడు అలాగే జీవనోపాధితోనే దేవుడి యొక్క మందిర ఆవరణంలో దగ్గరే ఉంటున్నాడు. కానీ ఆధ్యాత్మికమైన దేవుడి యొక్క శక్తి యుక్తులను తెలియకోకుండా అలాగే ఉండిపోయాడు. మనము కూడా దేవుడి శక్తిని తెలియకోకుండా దేవుడి మందిరానికి వస్తూ దేవుడిని నమ్ముకొని కూడా ఆ శక్తిని ప్రదర్శించలేని వ్యక్తుల్లాగా అలాగే అచేతనమైన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని శక్తి ఎప్పుడైతే నీకు వస్తుందో అతడు వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు పేతురు, యోహానులు ఏమంటారు? కానీ అతను 5వ వచనం నేను చదువుతాను, 4వ వచనం 3వ వచనం నుంచి, పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురు, యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాళ్ళు ఆయన వైపు చూస్తుంటే వాడేమన్నంటే వారి యొద్ద ఏమైనా దొరుకునేమని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని
నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడిని పాదములకు చీల మండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వానితో కూడా దేవాలయంలోకి పోయాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడి ఆత్మశక్తితో నువ్వు నింపబడితే, ఒక వ్యక్తికి నీవు దేవుడి యొక్క ప్రేమను తెలియచేసి ఆయన శక్తిని తెలియజేస్తే అతడు కూడా నీతో పాటు దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మార్పు చెందుతాడు. అది దేవుని శక్తి. అలాంటి శక్తి కలిగిన బలమైన క్రైస్తవ సంఘముగా, సమాజముగా, ప్రపంచాన్ని శాసించే వ్యక్తులుగా, ప్రపంచాన్ని ఏలే వ్యక్తులుగా క్రైస్తవుల్ని దేవుడు చేద్దామనుకొని ఈ లోకంలోకి తన పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తే దాన్ని వినియోగించుకోకుండా నా జ్వరం వస్తే నాకు తగ్గించుకోమని ఆ జ్వరమే తగ్గుతుందో లేక తెలియక సంఘం మొత్తాన్ని అడిగి, దేవా ఆ బిడ్డకి జ్వరం వచ్చిందంట, ఆ బిడ్డ అడుగుతుంది కదా, నువ్వు తగ్గించు, కరుణచూపు, కృపచూపని మిగతా అందరి ప్రార్థనల చేత మన జీవితంలో మేలు పొందుకునే ఆధ్యాత్మిక జీవితంలోనే మనం ఇంకా అంటే ప్రారంభ దశలోనే ఒక శిశువులాగా తండ్రి ప్రతిదాని మీద ఆధారపడిన వ్యక్తిలాగా మనం ఉంటే అది నువ్వు ఆత్మశక్తితో నడిపించబడుతున్నట్ల. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీకు నువ్వే బలముగా ఉంటావు కదా, నీకే ధైర్యంగా ఉంటావు కదా. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేమైద్ది, దేవుడి చిత్తం లేకోకుండా నాకేమన్నా జరిగిద్దా, నా జీవితంలో సైతానికి అధికారం ఉంటుందా? ఇందాక పాట పాడిన సహోదరులు దాంట్లో ఉంది, సైతానికి నా మీద ఎటువంటి అధికారం ఉండదు. దేవుడి చిత్తము, దేవుడి యొక్క సంకల్పంలో ఉంటే సైతానికి ఎటువంటి అధికారము నీ మీద ఉండదు. దాని యొక్క ప్రయత్నాలు మొత్తాన్ని, కుయుక్తులు మొత్తాన్ని దేవుడు నిర్వీర్యం చేసి నీ జీవితంలో సంతోషముతో, సమాధానముతో, శాంతితో దేవుడు నీవు జీవించేటట్లుగా నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన వ్యక్తిలాగా మార్చడానికి దేవాది దేవుడు వచ్చాడు. క్రైస్తవులంటే శక్తి కలిగిన వాళ్ళు. దేవుడి నామాన, యేసుక్రీస్తు నామాన నువ్వు ఘనమైన కార్యాలు చేసేటట్లుగా దేవుడు నిన్ను రూపాంతరం చెందించి తన యొక్క బిడ్డగా తన నామాన్ని ఇచ్చి తను నిన్ను మార్చుకుంటే మనం అచేతనమైన వ్యక్తుల్లాగా మనల్ని మనం స్వస్థపరచుకోలేము, మన జీవితంలో మనం బలం పొందలేము, మన జీవితంలో మన ఆత్మశక్తితో పరిశుద్ధాత్మ వరాల్ని దేవుడిచ్చే కృపావాలను పొంది సంఘానికి ఉపయోగపడేటట్లుగా, ఆయన సువార్త సేవలో ఉపయోగపడేటట్లుగా మనల్ని మనం మార్చుకోలేకపోతున్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. నీవు దేవుడిచ్చిన శక్తితో నువ్వు సాక్షిగా ఉండగలవు. దేవుడిచ్చిన శక్తితో నువ్వు ఎవరికైనా, ప్రపంచంలో ఏ వ్యక్తికైనా వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని పంచిపెట్టి దేవుడి మార్గంలోకి నడిపించగలిగిన వ్యక్తిగా నీకు కావలసిన శక్తిని దేవుడు ఇస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, నీ జీవిత విధానంలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే ఇదే చెప్తావు, ఇదే నమ్ముతావు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామంలోనే మనకి రక్షణ పొందగలమని గాని ఆకాశము కిందనున్న మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని ప్రతి వ్యక్తికి చెప్తావు. నిన్ను హేళన చేసే వాళ్ళకి కానీ, హింసించే వాళ్ళకి కానీ ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు నామంలోనే రక్షణ పొందగలవు, యేసుక్రీస్తు నామంలోనే నువ్వు సంతోషంగా ఉండగలవు. నీ జీవితంలో ఏదైనా ఆనందకరమైన దినాలు కానీ, సంతోషకరమైన దినాలు కానీ, దేవుడు ఆశీర్వాదం కానీ పొందాలంటే ఈ నామములోనే నీకు రక్షణ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉందని చెప్పే వ్యక్తిగా దేవుడు నీకు శక్తినిస్తాడు అన్న విషయాన్ని తెలుసుకోండి. నువ్వు మనుషులకు భయపడవు, దేవుడి యొక్క ఆత్మశక్తిని పొందితే ఆ శక్తి నిన్ను దేవుడికి విధేయుడయ్యేటట్లుగా చేస్తుందని 19వ వచనంలో చెప్తాడు. ఏం చెప్తాడంటే, అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుడి మాట వినుట కంటే మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా? ఎవరి మాట వినాలి? సర్వోన్నతుడైన ఆ దేవుడి మాట వినాలా? మానవ మాతృడవైన నీవు, ఈ లౌకికమైన జీవితంలో కొంతకాలమే జీవించే నీవు, అసక్తుడవైన నీవు, నీ మాట నేను వినాలా? వింటాను, నిన్ను ప్రేమిస్తాను, నువ్వు చెప్పిన మాట వింటాను, కానీ నీకంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన మాట విన్న తర్వాత నీ మాట ఆయన ప్రేమించమన్నాడు కాబట్టి, ఆయన గౌరవించమన్నాడు కాబట్టి, ఆయన క్షమించమన్నాడు కాబట్టి, అందరితో మంచిగా మర్యాదగా జీవించి వాళ్ళందరినీ దేవుడి మార్గంలోకి మార్చమన్నాడు కాబట్టి, అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపమని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ లోకములో అందరికీ విధేయులై మర్యాదగా నడుచుకుంటూ ప్రతి వ్యక్తి పట్ల ప్రేమని, క్షమాపణని, కరుణని, జాలిని, దయని
కనపరిచే వ్యక్తిగా నిన్ను నువ్వు కనపరుచుకుంటూ దేవుడి నీతిని, దేవుడి చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నిన్ను నువ్వు రూపాంతరము చెందించుకోవటానికి దేవుడు తన శక్తిని ఇస్తాడన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి బలమైన శక్తి కలిగిన ఆత్మనే నీకుంటాడు. సాక్షిగా ఉంటావు. నీ జీవితంలో కాదు, ఇతర జీవితాల్లో కూడా యేసుక్రీస్తు నామాన నువ్వు స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ, వాళ్ళకి నీవు పరిశుద్ధాత్మ వచ్చేటట్లుగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నింపుదలతో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి వరాన్ని పొందేటట్లుగా నువ్వు బలమైన శక్తిమంతురాలాగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు మూలంగా రక్షణ చెప్పి ప్రకటిస్తావు. ఆయన మాట వినటమే శ్రేష్టమైనది మిగతా వాళ్ళకంటే ప్రపంచంలోని బలముగా చాటించే శక్తి కలిగిన వ్యక్తిలాగా దేవుడు నిన్ను రూపాంతరము చెందించడానికి దేవుడి ఆత్మనిస్తున్నాడు. మరి మనము ఎలా జీవిస్తున్నామో మనము ఒకసారి మనల్ని పరిశీలన చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తి కలిగిన తను ఈ లోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరాలు, లాస్ట్ 3.5 సంవత్సరాలు ఎంత ధైర్యముగా, శక్తితో, బలముతో మనుషుల నుంచి వచ్చే ప్రతి శోధనని, వ్యతిరేకతని, చివరికి మరణాన్ని కూడా దేవుడి ఆత్మతో ఎలాగైతే చేయించాడో అంత శక్తి కలిగిన ఆత్మనే నీకు ఇచ్చాడు. దేవుడి కుమారుడికి, ప్రియమైన కుమారుడికి ఎంత ఆత్మనిచ్చాడో, ఎంత శక్తినిచ్చాడో, ఎంత బలం ఇచ్చాడో అదే ఆత్మని నీకు కూడా ఇచ్చి నీ జీవితంలో శక్తిమంతురాల్లాగా జీవించమని దేవుడు చెప్తున్నాడు. రెండోది వచ్చేటప్పటికల్లా ప్రేమ కలిగిన ఆత్మ. ప్రేమ అంటే మనం లౌకికమైన బాంధవ్యాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, పిల్లలు, తల్లిదండ్రులు. ఇది కాదు. దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఆకాశం నుంచి నిన్ను ప్రేమించి నీ కొరకు నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ జీవితంలో మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. నీ జీవితంలో పరివర్తన చెందించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. అంటే ఒకటి జీవితము సరిగ్గా లేనప్పుడు, ఒక జీవితము నష్టం కలిగిస్తూ అతను నాశనం అయిపోతాడని నీ కంటికి కనిపిస్తున్నప్పుడు, నీకు అనిపించినప్పుడు అతని జీవితంలో అయ్యో ఇతడు నశించిపోతున్నాడు కదా, నాశనం అయిపోతాడు కదా, ఇలాంటి జీవితాన్ని ఎందుకు అని చెప్పి నువ్వు ప్రేమ కలిగి, కరుణ కలిగి అతని దగ్గరికి వెళ్ళి అతని జీవితంలో సత్యాన్ని బోధించి ఆ వ్యక్తిని పాప మార్గం నుంచి, దుష్టత్వం నుంచి విడిపించి సరైన మార్గంలోకి నడిపించి అతడి జీవితంలో సంతోషంతో జీవించేటట్లుగా చేయటం ప్రేమ. ఒక వ్యక్తికి నువ్వేదో సహాయం చేయటం ప్రేమ కాదు. ఒక వ్యక్తిని నువ్వేదో ఆదరించడం ప్రేమ కాదు. అది ప్రేమే. అంటే నువ్వు అదేంటంటే నీ బాధ్యతగా చేస్తున్నావా కానీ ఒక్క దారి తప్పిన జీవితంలో జీవించే ప్రతి వ్యక్తిని సరైన సన్మార్గంలోకి నువ్వు నడిపించడానికి పడే తపన, బాధ్యత ప్రేమ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే మనమందరము నశించిపోతుంటే, నరకానికి వెళ్ళిపోతుంటే దేవాది దేవుడు ఆ ప్రియకుమార్ని లోకానికి పంపించి మనందరి జీవితాల్లో ఎలా జీవించాలో బోధించి మనందరి కోసం తన సిలువలో చనిపోయి ఆ పాప విమోచన క్రయధనములా తన సిలువలో కాచిన రక్తం ద్వారా మనకి ప్రక్షాళన చేసి, విమోచన చేసి, మనకు సరైన మార్గాన్ని బోధించి పరలోక రాజ్యంలో నీకు కావలసిన శక్తినిచ్చి నీ చేయి పట్టుకుని స్నేహితుడిగా నడిపిస్తూ పరలోక రాజ్యానికి తీసుకెళ్లే వ్యక్తి నీ జీవితంలో ఇక్కడ లోకంలో సంతోషమే కాదు, పరలోక రాజ్యంలో కూడా సంతోషం కలిగించే వ్యక్తిలాగా నీ దేవుడు అలాంటి ప్రేమను చూపించాడు. కాబట్టి అలాంటి ప్రేమ నీ జీవితంలో కూడా ఉండేటట్లుగా దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త మనం చూసుకున్నట్లయితే 22వ అధ్యాయం 37-40 వచనాలు ఉంటాయి. ఏం చెప్తాడు దాంట్లో? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, దేవా, గొప్ప ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుణ్ణి ప్రేమించు, పరిపూర్ణమైన ప్రేమ, 100% దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నీ దేవుణ్ణి ప్రేమించటం ఏంటి? నీ దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటనేది నువ్వు బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అంటే దేవుడి ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞల్ని చదివేటట్లు చేస్తుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో తను ఏదైతే వివరించాడో వాడిని వినేటట్లు చేస్తుంది. వాటన్నిటి ప్రకారము నిన్ను జీవించేటట్లుగా చేస్తుంది. అంటే దేవుడి చేత ప్రేమించబడిన వ్యక్తిలాగా నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తాడు? నన్ను ప్రేమించేవాడంటే నీలో ప్రేమ ఉందంటే ఏంటి? నా ఆజ్ఞలను అంగీకరించి, అంటే బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువుతూ వాడిని దేవుడు నీకోసమే రాశాడని నువ్వు అంగీకరించి
దాని ప్రకారము గైకొనేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేటట్లుగా, అంటే మొట్టమొదటి ఆజ్ఞని నువ్వు జీవించేటట్లుగా, దేవుడి వాక్యాన్ని చదివేటట్లు, దేవుడి వాక్యాన్ని వినేటట్లు, ఆ వాక్యాన్ని నిజమని నమ్మేసేసి నీ జీవితంలో అయ్యో దేవుడు నా కోసం ఇంత చేశాడు కదా, దాని ప్రకారం జీవించాలని ఆ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించేటట్లుగా, అంటే దేవుణ్ణి ప్రేమించేటట్లుగా, ఆ ప్రేమ అనే దేవుడి ప్రేమని నీ హృదయ అంతరంగంలో ఆ శక్తి దేవుడి యొక్క ఆత్మ పెడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. మరలా 23వ వచనం చూసినట్లయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతునంటాడు. అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అంటే పైన దేవుడి ఆజ్ఞల్ని నువ్వు అంగీకరించి వాటిని గైకొంటే దేవుణ్ణి ప్రేమించినట్లు. అంటే దేవుణ్ణి ప్రేమించేటట్లుగా ఈ ఆత్మ చేస్తుంది. ఈ ప్రేమించేటట్లుగా చేస్తే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన్ని ఇష్టపడుతూ ఉంటారో పరలోకమన్న తండ్రి కూడా వాళ్ళని ఇష్టపడి వాళ్ళిద్దరూ వచ్చి నీ హృదయ అంతరంగంలో ఉండి నివాసం చేసేటట్లుగా ఉంటాయి. అంటే దేవుడితో నువ్వు సహవాసం చేసేటట్లుగా, నీ హృదయ అంతరంగంలో దేవుడితో కలిసి జీవించేటట్లుగా దేవుడి ఆత్మ నిన్ను మారుస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే దేవుడిచ్చే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేమించేటట్లుగా చేస్తుంది. దేవుడి యొక్క హృదయాన్ని గెలుచుకొని ఆయన నీ హృదయంలో జీవించేటట్లుగా నిన్ను మార్చి ఆ శక్తితో దేవుడితో పాటు సహవాసం చేసేటట్లుగా ఉంటుంది. ఇతరులు కూడా ప్రేమించేటట్లుగా చేస్తుంది. పౌలు భక్తుడు తను మారిన తర్వాత దేవుని ఎంతగా ప్రేమిస్తాడో, సమాజం మొత్తానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు ఎన్ని వచ్చినా కానీ ఇతరులంతా మారు మనసు పొందాలని అభిలాష కలిగిన వాడే అన్యజనులు మొత్తానికి, ప్రపంచం మొత్తం 3 సార్లు పడవలు మీద వెళుతూ ఎన్నో బాధలు, నరకం చూశాడు. పడవలు పడిపోయినాయి, తుఫాన్లు వచ్చినాయి, ఇతరులు కొట్టారు, దొంగలు దోచుకున్నారు, ఆకలి, నిద్ర లేదు, ఎన్ని కష్టాలు పడతా కూడా ఇతరులు దేవుడి రాజ్యంలోకి రావాలి, ఇతరులు దేవుడు నమ్ముకోవాలని స్వార్థ సేవ చేసి ఇతరులను కూడా ప్రేమించే మనస్సును దేవుడిచ్చాడు. అంటే ప్రేమించే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. దేవుడి ఆజ్ఞలకి లోబడి ఆయన కోసమే జీవించే ఆత్మతో జీవించే వ్యక్తిగా మారుస్తుంది. ఇతరులు కూడా దేవుడి యొక్క మర్మాన్ని తెలుసుకొని ఆ దుష్టత్వం నుంచి విడిపించబడి దేవుడి మార్గంలోకి మరలాచాలనే ప్రేమని నీ మీద నీలో పుట్టించి, దేవుడి ప్రేమను నీలో పుట్టించి అందరి దేవుడి మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. 3వది ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. అంటే నిన్ను నీవు నియంత్రించుకునేటట్లుగా చేస్తుంది. మనలో లౌకికమైన ప్రతి ఆలోచన, లోకంలో గొప్పగా ఉండాలి, నా కళ్ళు కానీ ఇంద్రియ నిగ్రహాలంటే నీలో ఉన్న ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు, చెవులు, ఇవన్నీ కంటికి చూసిందల్లా కావాలనుకుంటావు. నోటితో ఇష్టానుసారంగా అతిశయిస్తూ మాట్లాడుతూ దుర్భాషలాడుతూ ఉంటావు. చెవికి ప్రతిదీ అసహ్యకరమైన ప్రతిదాన్ని వినటానికి నువ్వు ఇష్టపడుతూ రకరకాలైన అశ్లీలమైన మాటలను కూడా వింటూ ఎంజాయ్ చేసే మనస్తత్వం. నీ చేతులతో అయిష్టమైన, దేవుడికి అయిష్టమైన పనులు చేస్తూ ఉంటావు. కాళ్ళతో దేవుడికి వ్యతిరేకమైన స్థలాలకు వెళ్ళిపోయి దేవుడికి అయిష్టమైన పనులు చేస్తూ జీవిస్తూ, ఇలాంటి నిగ్రహము లేని నీ జీవిత విధానములో దేవుడి యొక్క ఆత్మ ఎప్పుడైతే నిన్ను వస్తుందో, దేవుడి ఆత్మతో నిన్ను ఎప్పుడైతే నింపుతాడో, నీ జీవిత విధానంలో నిన్ను నువ్వు నియంత్రించుకునే సెల్ఫ్ కంట్రోల్తో దేవుడి ఆత్మ నీ ప్రతి దాన్ని నిన్ను నువ్వు నియంత్రించుకునేటట్లుగా చేస్తుంది. నీ కళ్ళను నియంత్రించుకునేటట్టుగా చేస్తుంది. నీ నోటితో దేవుడి పరుషమైన మాటలు మాట్లాడుకోకుండా శుభవచనం పలుకుతూ దేవుడి యొక్క మాటలను ప్రకటించే వ్యక్తిలాగా మాట్లాడి, నీ చెవులు దేవుడి యొక్క ధ్యానము, దేవుడి యొక్క ఆధ్యాత్మికమైన స్థుతిలో దేవుడి వాక్యాన్ని వింటూ మంచి మాటలు వినేటట్లుగా నీ చెవులను చేస్తుంది. నీ కాళ్ళు పవిత్రమైన స్థలాల్లో ఉండేటట్లు చేస్తుంది. నీ చేతులు ఇతరులకు సహాయం చేసేటట్లుగా, ఇతరులను ఆదరించేటట్లుగా నిన్ను మార్చి సమాజంలో ఇతరులకు ఉపయోగపడి నిన్ను రూపాంతరము చెందించుకొని దేవుడికి ఇష్టమైన సెల్ఫ్ కంట్రోల్, అంటే సొంత నీ శరీరం మీద నియంత్రణ కలిగిన వ్యక్తిగా నిన్ను రూపాంతరము చెందించడానికి దేవుడి ఆత్మ ఉపయోగపడుతుంది. గలతీ 5వ అధ్యాయంలో శరీర కార్యాలు ఉంటాయి. అదే అధ్యాయంలో మళ్ళీ ఆత్మఫలం ఉంటుంది. నీ శారీరకమైన ప్రతి దాన్ని దేవుడికి వ్యతిరేకమని ఏదైతే చెప్పాడో వాటన్నిటి మీద నిగ్రహాన్ని జయించగలిగిన శక్తిని నీకు ఇచ్చి దేవుడి ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయమైన వ్యక్తిలాగా నిన్ను ఫలించేటట్లుగా రూపాంతరము చెందించడానికి ఆత్మ పని చేస్తుంది అన్న సత్యాన్ని చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సంగమా,
దేవుడి ఆత్మ నీ జీవితంలో ఎన్ని రకాలుగా పనిచేసి నిన్ను దేవుడి స్థానంలో దేవుడి పోలికలో రూపొందించిన వ్యక్తిలాగా నిన్ను రూపాంతరం చెందించి దేవుడి సేవ చేయడానికి సాక్షిగా ఉండి ఆయన మార్గంలో నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు విలువైన తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తముతో నిన్ను విమోచించి నీతిమంతుగా అలాగా తీర్చించి తనతో జీవితాంతం జీవించడానికి బాప్తిస్మం అనే గొప్ప ప్రక్రియని నీకు జీవితంలో మానవుల యొక్క జీవితంలో పెట్టి దాని ద్వారా దేవుడితో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచుకోవడమే కాదు, అంతలో దేవుడు ఈ బలముగా బహుగా ప్రేమించే వ్యక్తులకి తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి తన శక్తిని తన ప్రేమని ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తులుగా క్రైస్తవ సమాజము, క్రైస్తవులు ముఖ్యంగా మీరు ఇప్పుడు వింటున్న మీరు ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో నడిపింపబడే వ్యక్తులాగా దేవుడు మిమ్మల్ని ఉండాలని బలముగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుడి యొక్క ఆలోచన విధానాన్ని, దేవుడి చిత్తాన్ని గౌరవించి మీ జీవితాల్లో దేవుడికి లోబడి దేవుడి ఆత్మ చేత నడిపించడానికి మీ సంసిద్ధులు కండి. దేవుణ్ణి ప్రేమించండి, పరిశుద్ధాత్మతో బాప్తిస్మాన్ని పొంది ఆత్మీయ జీవితంలో దేవుడికి సాక్షులుగా మీ జీవితాంతము జీవించి దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందేటట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా దయచేసి మిమ్మల్ని దేవుడి యొక్క పరిశుద్ధాత్మతో నింపి బహు బలముగా వాడుకొని ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.